మనం అడుగు పెడుతున్న ఈ భూమి కింద కొన్ని కోట్ల ఏళ్లుగా ఒక భారీ యుద్ధమే జరుగుతుందని మీకు తెలుసా? ఆ యుద్ధం నుంచే భూమిపై పర్వతాలు పుట్టాయి. మనం చూసే ఎత్తైన పర్వతాలు, కొండలు ఏదో నార్మల్ గా పుట్టలేదు. వాటి కింద కోట్లాది ఏళ్ల భూగర్భ పోరాటం ఉంది. భూమి లోపల ఉండే పైపొర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది టెక్టానిక్ ప్లేట్లనే భారీ రాతి పలకలతో నిర్మితమైంది. ఇవి మన కంటికి కనిపించకుండా నిరంతరం కదులుతూనే ఉంటాయి. అయితే ఈ ప్లేట్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నప్పుడు భూమి పైపొర ముడతలు పడి పైకి లేస్తుంది. ఇలా ఏర్పడినవే హిమాలయాల వంటి పర్వతాలు. ఇక కొన్ని చోట్ల భూమి పైపొర చీలిపోయి బ్లాక్ మౌంటైన్స్ గా ఏర్పడితే అగ్ని పర్వతాల ద్వారా బయటికి వచ్చిన లావా చల్లబడి కొండల్లా పేరుకుపోతుంది. ఈ ప్రాసెస్ వల్లనే హిమాలయ పర్వతాలు, బ్లాక్ మౌంటైన్స్ ఏర్పడ్డాయి. అయితే ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు. ఇవి ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. ఉదాహరణకు హిమాలయ పర్వతాలు పుట్టి 5 నుంచి 6 కోట్ల సంవత్సరాలు అవుతుంది. కానీ ఆరావళి పర్వతాల వంటివి ఇంకా పురాతనమైనవి. ఇవి దాదాపు 200 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డాయి. అంటే మనం చూస్తున్న ఈ కొండలు భూమి యొక్క సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యాలు. ప్రతి పర్వతం వెనుక ఒక ప్రళయం, ఒక కొత్త సృష్టి దాగి ఉంది. ఈసారి మీరు ఎప్పుడైనా కొండల్ని చూసినప్పుడు అవి ఎంతటి భీకరమైన భూగర్భ శక్తితో ఏర్పడ్డాయో ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి.